Hello everybody, welcome back to our Suman Guru Education YouTube ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 8వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 8. ఈ తెలుగు వాచకంని మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ వ్యవసాయ భూములు, దాని వెనక వ్యవసాయ భూముల మీద భారతదేశం చిత్రపటం, దాని ముందు రైతన్నలు. ఇది మీరు చూస్తున్నారు, ఇది తెలుగు బాట పుస్తకం యొక్క ముఖ చిత్రం. ఇకపోతే చివరి పేజీలో ఇదేమంటున్నా, ఇక్కడ ఒక పద్యం ఉంది, గుర్రం జాషువా గారి పద్యము. ఒకసారి చూడండి. కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడను నేను అని చెప్పి గుర్రం జాషువా గారు ఈ పద్యమున తిరుగులేదు నాకు విశ్వనరుడను నేను అని చెప్పి ప్రకటించుకున్నారు. బిట్టి మీకు రావచ్చు ఇక్కడ నుంచి. నాకు తిరుగులేదు విశ్వనరుడను నేను అని ప్రకటించుకున్న కవి ఎవరు అని బిట్టు వస్తే గుర్రం జాషువా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే తెలుగు వాచకం ఇక్కడ మీరు చూడొచ్చు పాఠ్య భాగాలు. మొదటి పాఠం అంటే విషయ సూచిక ఇక్కడ మీరు చూస్తున్నారు. సెమిస్టర్ 1కు సంబంధించినటువంటి విషయ సూచిక. సెమిస్టర్ 1లో మొత్తం 7 పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో 6 తెలుగు వాచకంకు సంబంధించిన పాఠ్యాంశాలు కాగా 7వ పాఠం చైతన్యమూర్తులు ఉపవాచకం. ఇది సెమిస్టర్ 1కు సంబంధించినటువంటి సిలబస్. సరే, ఇప్పుడు మనం నోట్స్ని పరిశీలన చేద్దాం. అంటే 8వ తరగతి తెలుగు వాచకం నుంచి ఇక్కడ నుంచి మనం ఆంధ్ర వైభవం అన్నటువంటి పాఠ్యభాగం యొక్క నోట్స్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాలు తెలుగు బాల. తెలుగు బాల శతకం ఎవరు రచించారు అని బిట్టు వస్తే కరుణశ్రీ అని జవాబు గుర్తిస్తారు. కరుణశ్రీ గారి అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ అనేది ఆయన కలం పేరు. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లి అని పేర్కొన్నవారు ఎవరు అని బిట్టు వస్తే కరుణశ్రీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి, తెలుగు బాట 8 ఏపీ టెట్కమ్ డిఎస్సి 2025 స్పెషల్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ స్క్రీన్ మీద పాఠ్యాంశాలు, వాటి యొక్క ప్రక్రియలు, ఇతివృత్తములు, కవులు ఇచ్చాము. ఇక్కడ మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అని చెప్పి అడగొచ్చు. కాబట్టి ఇక్కడ ముందు ఒక 4 పాఠ్యాంశాలు తీసుకుందాం. ఆంధ్ర వైభవం అన్న పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? గేయ ప్రక్రియకి చెందుతుంది. ఆంధ్ర వైభవం గేయ ప్రక్రియకి చెందుతుంది. మాతృభూమి అనేది కథానిక అన్న ప్రక్రియకి చెందుతుంది. మాతృభూమి పాఠం కథానిక ప్రక్రియకి చెందుతుంది. శతక సౌరభం అన్న పాఠం శతకం అనే ప్రక్రియకి చెందుతుంది. నా యాత్ర అనేటువంటి పాఠం యాత్రా రచన అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది.
ఇక్కడ మీరు చూడొచ్చు. ఆంధ్ర వైభవం గేయము, మాతృభూమి కథానిక, శతక సౌరభూమి తెలక శతకం. ఇది దీని గురించి పెద్దగా మనం ఆలోచించవలసిన పని లేదు. ఇక నా యాత్ర పేరులను ఉంది, ఇది యాత్ర రచన. సో ఈ రెండు నో ప్రాబ్లం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్కి గురయ్యేది ఏ రెండు పాఠ్యాంశాల విషయంలోనే. ఈ రెండు పాఠ్యాంశాలు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఆంధ్ర వైభవం గేయము, మాతృభూమి కథానిక, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 4 పాఠ్యాంశాలు అయ్యాయి కదా. ఇప్పుడు 5, 6, 7, 8 వీటిని చూద్దాం. ఇప్పుడు మరొక 4 పాఠ్యాంశాలని తీసుకుందాం. సందేశం. సందేశం ఇది ఒక ఖండకావ్యం. సందేశం ఇది ఖండకావ్యం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. పయనం ఇది మాండలిక కథ ప్రక్రియకి చెందుతుంది. చైతన్యమూర్తులు వ్యాసం అన్న ప్రక్రియకి చెందుతుంది. మేలిమలుపు కథా ప్రక్రియకి చెందుతుంది. కథా ప్రక్రియకి చెందుతుంది. సందేశం ఖండకావ్యం, పైనం మాండలిక కథ, చైతన్యమూర్తులు వ్యాసం, మేలిమలుపు కథ. ఇకపోతే మరొక 4 పాఠ్యాంశాలు ఇక్కడ మనం తీసుకుందాం. చిరమాలిన్యం ఇది వచన కవిత. చిరమాలిన్యం వచన కవిత. నాటి చదువు ఆత్మకథ. సమదృష్టి గజల్. భువన విజయం సాహితీ రూపకం. ఇవి వీటి యొక్క పాఠ్యాంశాలు, వాటి యొక్క సాహిత్య ప్రక్రియలు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంది, చూసుకోండి. అలాగే ఆతిథ్యము కళావారసత్వం. ఆతిథ్యము ఇతిహాసం ప్రక్రియకి చెందుతుంది. కళావారసత్వం వ్యాస ప్రక్రియకి చెందుతుంది. ఇకపోతే ఇతివృత్తాలు. ఇతివృత్తాలు ఇక్కడ 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 4 పాఠ్యాంశాలు ఏ పాఠ్యాంశంలో యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆంధ్ర వైభవం పాఠ్యమిక ఇతివృత్తం రాష్ట్ర కీర్తి. మాతృభూమి యొక్క ఈ పాఠ్యమిక ఇతివృత్తం దేశభక్తి మరియు కుటుంబ విలువలు. శతక సౌరభం ఇతివృత్తం నైతిక విలువలు. నా యాత్ర పాఠం యొక్క ఇతివృత్తం జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు. క్లియర్? అలాగే సందేశం. సందేశం అన్న పాఠ్యభాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మరొక 4 పాఠ్యాంశాలు తీసుకుందాం. సందేశం ఈ పాఠ్యభాగం, ఇందులో ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. పైనం అన్న పాఠ్యభాగం ఇతివృత్తం శ్రమ సౌందర్యం. మేలిమలుపు అన్న పాఠ్యభాగం ఇతివృత్తం ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం. ఇకపోతే 9వ పాఠ్యభాగం, 10వ పాఠ్యభాగం, 11, 12. చిరమాలిన్యం. చిరమాలిన్యం ఇది ఇందులో ఇతివృత్తం మానవ విలువలు. నాటి చదువు. నాటి చదువు వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ. సమదృష్టి సమానత్వం. భువన విజయం ఇందులో ఇతివృత్తం భాషాభిరుచి. అలాగే ఆతిథ్యం పాఠ్యభాగం ఇతివృత్తం అతిథి గౌరవం. కళావారసత్వం ఇతివృత్తం కళలు వైశిష్ట్యం. అలాగే కవులు రచయితలు ఇక్కడ మీరు చూడొచ్చు. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం యొక్క కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. మాతృభూమి పాఠ్యం యొక్క కవి పవన నిర్మల ప్రభావతి రచయిత్రి. శతక సౌరభం శతక కవులు. నా యాత్ర. నా యాత్ర పాఠ్యభాగం యొక్క రచయిత బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే
ఏ పార్టీ భాగం కవి ఎవరు అని చెప్పి బిట్స్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 5, 6, 7, 8 ఇవి ఒకసారి చూస్తే కనుక 5, 6, 7, 8 ఇక్కడ మీరు చూడొచ్చు. సందేశం పార్టీ భాగం యొక్క కవి గుర్రం జాషువా. పైనం పార్టీ భాగం యొక్క కవి సింగమనేని నారాయణ. చైతన్యమూర్తులు రచయిత బృందం మేలిమలకు దేవులపల్లి కృష్ణశాస్త్రి. అలాగే 9, 10, 11, 12 ఇక్కడ తీసుకుంటే చిరమాలిన్యం పార్టీ భాగం యొక్క రచయిత ఎవరు? షేక్ కాజా హుస్సేన్. నాటి చదువు పార్టీ భాగం యొక్క కవి ఎవరు? మామిడిపూడి వెంకట రంగయ్య. సమదృష్టి పార్టీ భాగం రచయిత ఎవరు? పైడి తేరేష్ బాబు. భువన విజయం పార్టీ భాగ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి మరియు డాక్టర్ సివి సుబ్బన్న. ఆతిథ్యం పార్టీ భాగం యొక్క రచయిత తిక్కన సోమయాజి. కళా వారసత్వం పార్టీ భాగంని రచయిత బృందం అందించారు. ఇది ఉపవాచకం. కళా వారసత్వం అనేది ఉపవాచకం. ఇవి ఇప్పుడు ఆంధ్ర వైభవం నుంచి బిట్స్ని పరిశీలన చేద్దాం. ఆంధ్ర వైభవం బిట్స్ని పరిశీలన చేస్తే తెలుగు ధనము వంటి చూడండి. బిట్ నెంబర్ 1. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి కనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి కనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే జవాబు కరుణశ్రీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లి అని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే కరుణశ్రీ అని జవాబు గుర్తిస్తారు. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం ఇది కాదు. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఇతివృత్తం లేదా ఉద్దేశం. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం కానిది ఏది? ఆంధ్ర వైభవం అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించడం, మరి పాలకుల కీర్తిని, కవుల గొప్పతనాన్ని విశదీకరించడం, పై విషయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి గౌరవం పెరిగేలా చేయటం, దేశం కోసం త్యాగాలు చేసే సైనికులపై గౌరవం, దేశభక్తిని పెంపొందింప చేయటం, ఇలా ఉన్నాయి కదా. వీటిలో ఆప్షన్ 4 ఇది ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం ఇది కాదు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించడం, పాలకుల కీర్తిని, తెలుగు కవుల గొప్పతనాన్ని విశదీకరించడం, పై 2 విషయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి గౌరవం పెరిగేలా చేయటం. ఇది ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం. ఈ 3 పాయింట్లలో ఉంది. పై 3 పాయింట్లలో ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం ఉంది. క్రిందది దేశం కోసం త్యాగాలు చేసేటటువంటి సైనికుల గౌరవం, దేశభక్తి. ఇది ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఆంధ్ర వైభవం పాఠం ఉద్దేశం కానిది అడిగాం కాబట్టి ఆప్షన్ 4 ఇది కాదు. ఆంధ్ర వైభవం పాఠం ఉద్దేశం ఇది కాదు. 3వ బిట్టు కోహినూరు వజ్రం కొల్లూరు గనిలో దొరికింది. కోహినూరు వజ్రం ఏ గనిలో దొరికిందండి? కొల్లూరు గనిలో. ఇది ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి. ఇంతకీ కొల్లూరు గని ఎక్కడుంది? ఇది 2వ బిట్టు. ఒకే ప్రశ్నలో 2 బిట్లు ఉన్నాయి. కోహినూరు వజ్రం కొల్లూరు గనిలో దొరికింది. కొల్లూరు గని ఎక్కడుంది? జవాబు ఆప్షన్ 3 గుంటూరు జిల్లాలో కొల్లూరు గని అనేది ఉంది. 4వ బిట్టు కోహినూరును కురుల సందున ముడిచి కులికినది ఎవరు? కోహినూరును కురుల సందున ముడిచి కులికినది ఎవరు?
జవాబు గుర్తించండి. కోహినూరును కురుల సందున ముడిచి కులికినది ఎవరు? జవాబు ఆప్షన్ 1 కృష్ణానది సరైనటువంటి జవాబు. కృష్ణానది. ఇక్కడ మీరు చూడొచ్చు కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి అని ఉంది. అవునా? కాబట్టి ఇక్కడ కోహినూరును కురుల సందున ముడిచి కులికినది కృష్ణవేణి, కృష్ణానది. ఇకపోతే 5వ బిట్టు కొదమ సింగమ పగిది దూకిన వీర బాహుదర్పమును తలుచుకుంటే రక్తం పొంగి పొర్లుతుంది. కొదమ సింహము పగిది దూకిన వీరి యొక్క బాహుదర్పమును తలుచుకుంటే రక్తం పొంగి పొర్లుతుంది. ఎవరి బాహుదర్పమును తలుచుకుంటే రక్తం పొంగి పొర్లుతుంది? జవాబు ఆప్షన్ 2 పల్నాటి బాలచంద్రుడు సరైనటువంటి జవాబు. ఇక్కడ మీరు చూడొచ్చు. కొదమ సింగము పగిది నుడికిన బాలచంద్రుని బాహుదర్పము అని ఇక్కడ ఉంది కదా. ఇది కొదమ సింగము పగిది నుడికిన బాలచంద్రుని బాహుదర్పము. కాబట్టి ఇక్కడ 5వ బిట్టు కొదమ సింగమ పగిది దూకిన బాలచంద్రుని బాహుదర్పము తలుచుకుంటే రక్తం పొంగి పొర్లుతుంది. రక్తము పొంగి పొర్లుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే బిట్ నెంబర్ 6 వీరి కవిత్వంలో తెలుగు భాష తేనెలొలికింది. వీరి కవిత్వంలో తెలుగు భాష తేనెలొలికింది. అసలు అందరు కవులు కూడా భాషలో తేనెల్ని ఒలికించగలరు. వారు భాషలో తేనెను ఒలికించగలరు కాబట్టి వాళ్ళు కవులైనారు. భాషను అలా వర్ణించగలరు కాబట్టి వాళ్ళని కవులు అని చెప్పి అన్నాం. అయితే ఆంధ్ర వైభవం అన్న పాఠ్య భాగమున కవి పేర్కొన్నటువంటి అంశం ప్రకారం వీరి కవిత్వంలో తెలుగు భాష తేనెలొలికింది. మనం ఆంధ్ర వైభవం పాఠం ప్రకారం మనం చూసుకోవాలి. ఇక్కడ జవాబు ఆప్షన్ 2 తిక్కన సరైనటువంటి జవాబు. తిక్కన. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో తిక్కన. ఇక్కడ అంటున్నాడు తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనారిని కవితలోన అని చెప్పి కవి అన్నారు. ఇక్కడ ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా తిక్కనారిని కవితలోన తెలుగు పలుకులు తేనెలొలికాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే 7వ బిట్టు వీరి గానామృతంలో తెలుగు భాష మునిగిపోయి రాళ్లను కరిగించింది. వీరి గానామృతంలో తెలుగు భాష మునిగిపోయి రాళ్లను కరిగించింది. 7వ బిట్టు జవాబు ఆప్షన్ 3 త్యాగరాజు సరైనటువంటి జవాబు. సరైనటువంటి జవాబు త్యాగరాజు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు త్యాగరాయని రాగసుగలో మునిగే తెనుగు అని చెప్పేది ఉంది. కాబట్టి త్యాగరాజు ఇక్కడ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 8 8వ బిట్టు ఈ నగరంలోని శిల్పాలు తెలుగు తల్లి అందాలను పెంచాయి. ఏ నగరంలో ఉన్నటువంటి శిల్పాలు తెలుగు తల్లి యొక్క అందాలని పెంచాయి? ఆంధ్ర వైభవం పాఠం ప్రకారము ఏ నగరంలోని శిల్పాలు తెలుగు తల్లి యొక్క అందాలను పెంచాయి? జవాబు ఆప్షన్ 4 హంపి సరైనటువంటి జవాబు. హంపి. ఇక్కడ మీరు పద్యంలో చూడొచ్చు హంపి నగరపు శిల్ప సంపద
సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద అని ఉంది. ఇకపోతే కాబట్టి ఇక్కడ హంపి నగరంలోని శిల్పాలు తెలుగు తల్లి అందాలను పెంచాయి. హంపి నగరంలోని శిల్ప సంపద తెలుగు తల్లి అందాలను పెంచాయి. ఇకపోతే 9వ బిట్టు, తెలుగు జాతి నూతన సంస్కృతిని తీర్చిదిద్దిన వారు ఎవరు? తెలుగు జాతి నూతన సంస్కృతిని తీర్చిదిద్దిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 2, కందుకూరి వీరేశలింగం పంతులు. బిట్ నెంబర్ 10, తెలుగు భాషను ప్రజల భాషగా చేయకోరిన వారు ఎవరు? అంటే వ్యవహారిక భాష. తెలుగు భాషను ప్రజల భాషగా చేయకోరిన వారు ఎవరు అనగా వ్యవహారిక భాష. జవాబు ఆప్షన్ 3, గిడుగు రామ్మూర్తి పంతులు. 11వ బిట్టు, దేశమంటే మట్టి కాదై దేశమంటే మనుషులై అని దేశమంటే మనుషులేనని చాటి చెప్పిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1, గురజాడ వెంకట అప్పారావు గారు. ఇకపోతే 12వ బిట్టు, ఆంధ్ర వైభవము పాఠ్యభాగమున కవి ఎవరెవరిని ప్రస్తావించాడు? ఆంధ్ర వైభవము పాఠ్యభాగమున కవి ఎవరెవరిని ప్రస్తావించాడు? జవాబు ఆప్షన్ 3, పైన ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రస్తావించాడు. ఎవరెవరిని? కాకతీయులని ప్రస్తావించాడు, రుద్రమదేవిని ప్రస్తావించాడు, బాలచంద్రుడిని ప్రస్తావించాడు, తిక్కనను ప్రస్తావించాడు కవి. అవునా? మరి ఆంధ్ర వైభవము పాఠములో ప్రస్తావనకు రాని నది ఏది? ఆంధ్ర వైభవం పాఠంలో ప్రస్తావనకు రాని నది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3, పెన్నా నది ప్రస్తావనకు రాలేదు. ఆంధ్ర వైభవంలో గౌతమి నది గురించి, కృష్ణవేణి నది గురించి, తుంగభద్ర నది గురించి ఈ 3 నదుల యొక్క ప్రస్తావన ఉంది, కానీ పెన్నా నది ప్రస్తావన ఆంధ్ర వైభవం పాఠంలో లేదు. 14వ బిట్టు, ఆంధ్ర వైభవము పాఠమున ప్రస్తావింపబడిన నృత్యం ఏది? ఆంధ్ర వైభవము పాఠమున ప్రస్తావింపబడినటువంటి నృత్యము క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2, భరతనాట్యము సరైనటువంటి జవాబు. భరతనాట్యము. 15వ బిట్టు, బిట్ నెంబర్ 15, ఈ క్రింది పద్యపాదములో సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యపాదముల యొక్క సరైన క్రమమును గుర్తించండి. పద్యపాదముల యొక్క సరైన క్రమం ఒకసారి ట్రై చేయండి. పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడా, పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడా. యుగ యుగముల నుండి బంగరు గంగని చెడు గౌతమీ నది, కోహినూరును కురులు సందున ముడిచి పులికిన కృష్ణవేణి, యుగ యుగముల నుండి బంగరు గంగని చెడు గౌతమీ నది, కోహినూరును కురుల సందున ముడిచి పులికిన కృష్ణవేణి.
హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర సొగసు గూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగు వారికి పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేడా. ఇక్కడ చూడండి, ఏం లేదు, పద్య పంక్తులు, ఈ పంక్తులు సరైన వరుస క్రమంలో అమర్చండి అని చెప్పి అడిగాడు. ఏం లేదండి, సింపుల్గా మొదటి పాదంలో గౌతమి నది రావాలి, గౌతమి నది మొదట రావాలి, కృష్ణవేణి తర్వాత రావాలి, తర్వాత తుంగభద్ర రావాలి. సింపుల్, ఒక్కొక్క పదాల బట్టి ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గౌతమి, కృష్ణవేణి, తుంగభద్ర, ఈ మూడు వరుసకు వచ్చేస్తే ఇంక చివరికి మిగిలేదేది? ఇది సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి, అంతే కదా. కాబట్టి ముందు గౌతమి అంటే గోదావరి నది, తర్వాత కృష్ణా నది, తర్వాత తుంగభద్ర. సింపుల్. ఇది కనుక వరుస క్రమంలో అమర్చండి లేదా సరైన వరుస క్రమం గుర్తించండి అంటే ముందు గౌతమి వస్తుంది, తర్వాత కృష్ణవేణి వస్తుంది, తర్వాత తుంగభద్ర వస్తుంది. క్లియర్? ఇకపోతే చూడండి, కాబట్టి ఇక్కడ ఆన్సరు ఏమవుతుంది? సరైన ఆన్సరు ఏమేమి ఉంటుంది? మొదట సి రావాలి. మొదట ఏమి రావాలండి? సి రావాలి, గౌతమి. తర్వాత ఏంటి రావాలి? కృష్ణానది రావాలి, బి రావాలి. సి, బి, తర్వాత డి, ఏ. కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు అవుతుంది. దాని తర్వాత చూడొచ్చు, ఇక్కడ 15వ బిట్టు పూర్తయింది. ఇప్పుడు 16వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 16. క్రింది పద్యపాదముల సరైన క్రమమును గుర్తించండి. క్రింది పద్యపాదముల సరైన క్రమమును గుర్తించండి. ఏ పద్యం ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం తర్వాత పద్యం, రెండవ పద్యం మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవ పద్యం, పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక, పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడుచును మన తెలుగు చోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండ పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక. ఇది పద్యము. ఇక్కడ ఏంటి? మొదటి పంక్తిలో వీరగాథలు రావాలి, తర్వాత రెండవ పంక్తిలో తెలుగు జెండా రావాలి, తర్వాత మూడవ పంక్తిలో పాడి పంటలు రావాలి. వీరగాథలు, తెలుగు జెండా, పాడి పంటలు, ఈ మూడు వచ్చేస్తే ఇంక చివరి మిగిలేది అది. కాబట్టి ఈ మూడు, ముందు వీరగాథలు రావాలి, తర్వాత తెలుగు జెండా రావాలి, తర్వాత పాడి పంటలు రావాలి. వీరగాథలు, తెలుగు జెండా, పాడి పంటలు. సింపుల్, ఇంతే. ఇప్పుడు కాబట్టి ఇక్కడ మనం దీనిలోకి వెళ్దాం, క్వశ్చన్ పేపర్లోకి. ఇప్పుడు చెప్పండి, ముందు ఏంటి రావాలి? ముందు వీరగాథలు రావాలి, వీరగాథల తర్వాత తెలుగు జెండా రావాలి, తెలుగు జెండా తర్వాత ఏంటి రావాలి? తర్వాత
పాడి పంటలు రావాలి కదా. సో ఇప్పుడు సరైన జవాబు ఏమీ ఉంటుంది? సరైన జవాబు ఏమీ ఉంటుంది? సరైన జవాబు ఆప్షన్ 3 ADCB. వీరగాథలు, తెలుగు జెండా, పాడి పంటలు, ఇది సాగిపోదుము తెలుగు చరిత్రను, వెలుగుజాడల వేగమనమిక ఇది. కాబట్టి ఈ విధంగా అన్ని పద్యాలు కూడా చూసుకోవాలి. అంటే నేను ఇక్కడ కొన్ని పద్యాలు అంటే 2 పద్యాలు మాత్రమే ఇచ్చినాను, మిగిలిన పద్యాలు కూడా చూసుకోండి. మరొక కొన్ని పద్యాలు ఉన్నాయి, ఇవి కూడా చూడండి. తర్వాత 3వ పద్యం ఇక్కడ ఉంది. 3వ పద్యము: కథన రంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము, వదరు శత్రువులనెదిరిపోరిన వనిత రుద్రమయుద్ధ పటిమ, వదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము, పొంగజేయదమేని రక్తం ఉప్పొంగజేయద నీదు హృదయము, పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడ, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. ఇక్కడ పాడుచును మన తెలుగు చోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరులుచు దండిగా మన దేశముండగా, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక, కథన రంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము, వదరు శత్రువునెదిరిపోరిన వనిత రుద్రమయుద్ధ పటిమ, వదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము, పొంగజేయదమేని రక్తం ఉప్పొంగజేయద నీదు హృదయం. ఇందులో మొదటి పంక్తిలో కథన రంగము రావాలి, 2వ పంక్తిలో రుద్రమదేవి రావాలి. కథన రంగము, రుద్రమదేవి, కొదమ సింగము లేదా బాలచంద్రుడు. ఎస్, చూడండి, సింపుల్. ఇలా కాదండి, ఇంకొకటి చెప్తాను. జస్ట్ 1 మినిట్. సింపుల్గా గుర్తుండిపోద్ది. ముందు కాకతీయులు వస్తారు, కాకతీయుల తర్వాత రుద్రమదేవి, 2వ లైన్లో రుద్రమదేవి, 3వ పంక్తిలో బాలచంద్రుడు. అంతే, సింపుల్. కాకతీయులు, రుద్రమదేవి, బాలచంద్రుడు. ఇంకా దీనికోసం కష్టపడాల్సిన పని లేదు. కాకతీయులు, రుద్రమదేవి, బాలచంద్రుడు. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు 4వ పద్యం. పాట అంటే చరణములు, సారీ పద్యం అంటున్నాము, పద్యములు కాదు, చరణములు. ఓకే, ఇది పాట కదా, గేయము. సో చరణములు, సారీ అండి, ఇంతకు నుంచి పద్యం అంటున్నాము, చరణములు. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనాయుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగి తెనుగు, తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనాయుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగి తెనుగు, సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము. ఈ చరణంలో మొదట తిక్కన వస్తాడు, తిక్కన తర్వాత త్యాగయ్య వస్తాడు, తిక్కన త్యాగయ్య తర్వాత హంపి శిల్ప సంపద, సింపుల్. చివరికి భరతనాట్యం. తిక్కన, త్యాగయ్య, హంపి, భరతనాట్యం, అంతే. తర్వాత చరణము, తదుపరి చరణం చూడండి. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి,
తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు, దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పరాయుడు, తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు, తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు, దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పరాయుడు, తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు. ఇక్కడ మొదట తెలుగు జాతి రావాలి. లేకపోతే చూడండి, కందుకూరి, తర్వాత గిడుగు రామమూర్తి పంతులు, తర్వాత గురజాడ అప్పారావు. కందుకూరి వీరేశలింగం, తర్వాత గిడుగు రామమూర్తి పంతులు, తర్వాత అప్పారాయుడు, అదే గురజాడ అప్పారావు. ఓకే, ఇది వరుస క్రమం. దాని తర్వాత చివరి చరణం ఇక్కడ మనం చూస్తున్నాం. చివరి చరణం, కలవు గనులు నదులు జలములు పసిరి పంటలు వెల్లి విరియు, సిరియు సంపద వెల్లి విరిసెరి స్వర్గ తుల్యము చేసి కుందము, 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠములొక్క పెట్టున, జయము జయమని తెలుగు తల్లికి విజయ గీత కలాలపించగా, జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతికలాలపించగా, జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతికలాలపించగా, పాడరా ఓ తెలుగు వాడ, పాడరా ఓ కలిమిరేడ, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. ఇది సాంగ్ అండి, ఇది పాట, ఇవి చరణములు. చెప్పాం కదా, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన నోట్స్లోకి వెళ్ళిపోదాము. ఇకపోతే అవగాహన ప్రతిస్పందన. ఇక్కడ మీరు చూడండి, 17వ బిట్ నెంబర్ 17, అవగాహన ప్రతిస్పందన అనే విద్యా ప్రమాణంలోకి రాని అంశంని గుర్తించండి. అంటే విద్యా ప్రమాణాల మీద ఇక్కడ బిట్స్ని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి విద్యా ప్రమాణంలోకి రాని అంశాన్ని గుర్తించండి. ఇది ఒకసారి మీరు ఇంకా దీని మీద అవగాహన రావాలంటే చెప్తారండి, తర్వాత చూపిస్తాను. ముందైతే చూడండి, అవగాహన ప్రతిస్పందన ఇది ఒక విద్యా ప్రమాణం. ఈ విద్యా ప్రమాణంలోకి రాని అంశాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2. మీ గ్రామం లేదా ప్రాంతాన్ని వర్ణిస్తూ ఒక కవిత రాయమని అడగడం ఇది సృజనాత్మకత కిందకి వెళ్తుంది. కవిత రాయమని అడగడం అనేది సృజనాత్మకత అనేటటువంటి విద్యా ప్రమాణం కిందకి వెళ్తుంది. ఓకే, మిగిలినవన్నీ కూడా విద్యా ప్రమాణం అంటే అవగాహన ప్రతిస్పందన కిందకి వస్తాయి. ఆ మిగిలినవి ఏవో చూసుకోండి మీరు, అవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 18వ బిట్టు, ఆంధ్ర వైభవం గేయం ఆధారంగా క్రింది పట్టికను పూరించండి. ఇలాగా పట్టికను పూరించడం, గేయం ఆధారంగా లేక కథ ఆధారంగా లేక కథ ఇంకోటి నవల ఆధారంగా పట్టికను పూరించండి అని అడగడం, ఇది ఏ విద్యా ప్రమాణంలో కిందకి వస్తుంది? జవాబు ఆప్షన్ 1, అవగాహన మరియు ప్రతిస్పందన అన్న విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. బిట్ నెంబర్ 19, కింది పేరాను చదివి ఇచ్చిన పట్టికను పూరించండి. ఇచ్చిన పట్టికను పూరించండి అని అడగడం, ఇది ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది? జవాబు ఆప్షన్ 1, అవగాహన మరియు ప్రతిస్పందన అనే విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. బిట్ నెంబర్ 20వ బిట్టు, క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి అని అడిగితే అది వ్యాసరూప ప్రశ్నలు అవ్వచ్చు, లేదా లఘురూప సమాధాన ప్రశ్నలు అవ్వచ్చు. ఏవైనా కూడా ప్రశ్నలు జవాబులు అనేది వ్యక్తీకరణ, సృజనాత్మకత అనే విద్యా ప్రమాణం కిందకి వెళ్తాయి. ఓకే, ఇకపోతే 21వ బిట్ నెంబర్ 21,
అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన అన్న విద్యా ప్రమాణం కిందకి రాని అంశం క్రింది వాటిలో ఏది గుర్తించండి. అవగాహన ప్రతిస్పందన అన్న విద్యా ప్రమాణం కిందకు రాని అంశం గుర్తించండి. జవాబు ప్రశంస వ్యాసం రాయమని అడగడం సరైనటువంటి జవాబు. ఇకపోతే అందరూ నిలబడండి. అందరూ నిలబడండి. ఇది ఏ రకమైన వాక్యం? అందరూ నిలబడండి ఇది ఏ రకమైన వాక్యం? జవాబు విద్యార్థక వాక్యం. విద్యార్థక వాక్యం. ఒక పని చెయ్యండి అని చెప్పడం విద్యార్థక వాక్యం. శత్రార్థకము. క్రింది వాటిలో శత్రార్థకమును గుర్తించండి. శత్రార్థకం ఒక పని కంటిన్యూ అవుతూ ఉంటే అటువంటి సందర్భంలో చేస్తూ చేస్తూ కంటిన్యూ అవుతుంది. ఇది శత్రార్థకం. 24వ బిట్టు త్వార్థం. త్వార్థంను గుర్తించండి. త్వార్థం చూసి చూసి అనేది ఇక్కడ త్వార్థం. ఇకపోతే 25వ బిట్టు తెలుగు భాష తీయనైనది. ఇక్కడ తెలుగు అన్న పదం కింద గీత గీయడం జరిగింది. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. తెలుగు అన్న పదానికి వికృతి పదం ఏమేమి ఉంటుంది? తెనుగు, తెనుంగు, త్రిలింగము, ఆంధ్రము. తెలుగు అన్న పదానికి వికృతి పదం ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 3 త్రిలింగము సరైనటువంటి జవాబు. ఇకపోతే 26వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటికి జతపరచండి. అంటే క్రింది పదాలు వాటి నానార్థాలని జతపరచండి. ఇక్కడ చూడండి, సీమ అంటే దేశము మరియు ప్రదేశము మరి రాజ్యము. తర్వాత ఆడు అన్న పదానికి నానార్థాలు నర్తించు, చలించు, ఆడవారు. పాడి పాడి క్షీరము, ధర్మము, న్యాయము. పాడి అన్న పదానికి నానార్థాలు క్షీరము, ధర్మము, న్యాయము. ఇక ఫైనల్గా జాడ అంటే విధము, ఆచూకీ మరియు దారి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు అవుతుంది. ఇక చివరిగా ఈ వీడియోకి చివరి బిట్టు ఆంధ్ర వైభవం కవి పరిచయంలో సత్యప్రవసను గుర్తించండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కవి పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం యొక్క కవి పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామవాసి కొండేపూడి లక్ష్మీనారాయణ. సో స్మృతులు, గేయాలు మరియు పాడరా ఓ తెలుగువాడ అన్న గేయ సంపుటాన్ని వెలువరించారు. కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇకపోతే ఈ పాడరా ఓ తెలుగువాడ అనేటటువంటి ఈ పాట ఈ పాడరా ఓ తెలుగువాడ అన్న గేయ సంపుటం నుంచి గ్రహింపబడినది ఇది. సో పాడరా ఓ తెలుగువాడ అన్నటువంటి పాఠంకు సంబంధించినటువంటి నోట్స్ ఒక పాఠం మనం పూర్తి చేసుకున్నాం. ఓకే. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన అనేది ఇక్కడేంటి? ఒక విద్యా ప్రమాణం. ఈ విద్యా ప్రమాణం కిందకి ఏమొస్తుంది? అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన కిందకి గేయాన్ని రాగయుక్తంగా పాడండి అని చెప్పి అడగడం. తర్వాత సొంత మాటల్లో చెప్పండి అని చెప్పి అడగడం. గేయం ఆధారంగా ఆ గేయం ఆధారంగా మీ సొంత మాటల్లో కవి ఏం చెప్పారో మీ మాటలు చెప్పండి. గేయంలో క్రింది పదాలు గుర్తించి 0 చుట్టండి. ఇది ఒక పట్టికలో సూచించిన విధంగా పదాలు రాయండి. క్రింది పట్టికను పూరించండి. ప్రాస పదాలు రాయండి. అలాగే ఒక వాక్యంలో అంటే గేయం ఆధారంగా గేయంలోని కింది వ్యక్తుల గురించి తెలుగు జాతి చేసిన సేవను ఒక వాక్యంలో రాయండి. అలాగే వాక్యాలు చదవండి,
భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి. గేయంలో గుర్తించి రాయండి. క్రింది పేరాను చదివి పట్టికను పూరించండి. పేరాను చదివి ఉన్న పట్టికను పూరించండి. పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి. అలాగే క్రింద కవితను చదివి ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇవన్నీ కూడా అవగాహన, ప్రతిస్పందన, మరి వ్యక్తీకరణ, సృజనాత్మకత. చూడండి ఒకసారి. ప్రశ్నల జవాబులన్నీ కూడా వ్యక్తీకరణ, సృజనాత్మకత కిందకి వస్తాయి. ఇక భాషాంశాలు ఇవన్నీ కూడా అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా భాషాంశాల పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ భాషాంశాలు, ఇవన్నీ కూడా భాషాంశాల పరిధిలోకి వస్తాయి. వ్యాకరణాంశాలు అత్వసంధి ఉంది, హిత్వసంధి ఉంది, ఉత్వసంధి ఉంది. సో వీటి గురించి మనం తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం ఇప్పటికే. అలాగే సమాసం ఉంది, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం ఉంది. సో సమాసాలు, సందులు, అలాగే విభక్తి ప్రత్యయాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి నేను మీకు తదుపరి వీడియోలో మీకు నేను అందిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఇంకా మిగిలిపోయిన చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను అందిస్తాను. సెకండ్ లెసన్లోకి వెళ్ళే ముందు, రెండో పాఠ్య భాగంలోకి వెళ్ళే ముందు ఈ అంశాలని స్పృశించి వీటి గురించి చెప్పి తర్వాత నేను మరో వీడియోని మరో పాఠంని ప్రారంభిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.